అందరికీ నమస్కారం। ఈరోజు మన నాయకులు జీవన్ రెడ్డి గారికి స్వాగతం సుస్వాగతం అలాగే వేదిక అలంకరించాల్సిందిగా కోరుతారు। సునీల్ రెడ్డి గారిని అలాగే రాష్ట్ర కిసాన్ కాంగ్రెస్ అధ్యక్షులు గౌడ్ గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతా ఉన్నాం। అలాగే వేల్పూర్ టౌన్ అధ్యక్షులు మల్లేష్ గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతా ఉన్నాం। సహకార సంఘం డైరెక్టర్ ఏలేటి రాజేందర్ గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతా ఉన్నాం। మండల ఉపాధ్యక్షులు నరేందర్ కోశాధికారి బద్దం గంగయ్య గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతా ఉన్నాం। ముగ్గ సాయన్న, శ్రవణ్, శివ, అరుణ్, సంతు, అబ్దుల్లా నాయబు వీరందరికీ కాంగ్రెస్ పార్టీ తరఫున స్వాగతం సుస్వాగతం। అందరు గ్రూప్ కూడా దిగుతారు। పిఎఫ్ చెల్లించిన ప్రతి ఆడబిడ్డకు ప్రస్తుతం అమలవుతున్న 2000 రూపాయలకు తోడు అదనంగా ఇంకా 2000 కలిపి 4000 రూపాయలు చేయించే బాధ్యత కాంగ్రెస్ పార్టీ। 4000 అంటున్నాను నేను। మొన్న ఇంకోటి కూడా చెప్పిన ఓటప్పుడు కొత్త రకాలైతే పొలాలకు కళ్యాణ్ లక్ష్మి షాది ముబారక్ పోయిన సర్కారు 1,116 ఇచ్చింది। ఆ 1,116 కసల కింద పోతుంది। ఆ పెళ్లి పిల్ల మెడల ఇంత పిసరంత బంగారం ఉండాలన్నదమ్మా వచ్చిన పైసలు అయ్యమ్మ మలుతున్నాడు ఖర్చుల కిందికి ఉన్నమాట చెప్తున్నా। దానికి ఖర్చులు అయితే అవుతున్నాయి కదా। మన పొల్ల దాని మెడకు వచ్చే పోసి మొదలు కూడా పోసి బొమ్మ కట్టుకోవాలి। నేనంటున్నా కాంగ్రెస్ పార్టీ కేవలం 1,116 కాదు తల్లి, పెళ్ళయ్యే ప్రతి ఆడబిడ్డకు మెడ మెరువాల బంగారంతో తులం బంగారం అని చెప్పంటున్నా। అందరూ అనుకుంటున్నా దిక్కత్తలేదని చెప్పని। ఇప్పుడు వచ్చే కళ్యాణ్లకి షాది ముబారక్ అంతా పాత బాకీ చేసే ద్వారా అన్ని బాకీలు పెట్టి అప్పులు చేసిపోయిండు। ఇప్పుడు అప్పులన్నీ ఏదైతుందో బాబు రేవంత్ రెడ్డి మీద పడ్డాయి, ఇవి అయిపోయిన దగ్గర పడ్డాయి అప్పులు కూడా। ఇక నెల అయితే నెల 2 నెలలు అప్పులు కూడా ముట్టిపోతాయి। 7 డిసెంబర్ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది। 7 డిసెంబర్ 7th డిసెంబర్ తర్వాత ఎవరి పెళ్లి జరిగినా వాళ్ళకందరికీ ఏదైతుందో 1,116తో పాటుగా తులం బంగారం పెట్టించే బాధ్యత కాంగ్రెస్ పార్టీ మా సోదరుడు సునీల్ రెడ్డి అని చెప్పండి। అవ్వ మీరేం అనుమానం పెట్టుకోకుండా రంది పెట్టుకోకుండా నేను జిమ్మదారు సునీల్తో ఇప్పించే బాధ్యత నాది బాధ్యత అంటున్నా। ఈయన బతుకుతున్న కొద్దిమంది మస్కట్ దుబాయ్ పోతున్నారు। ఈ పాపం వాళ్ళ గురించి ఆలోచన చేయాలని చేయొద్దా? 10 ఏళ్ళు అవుతుందా? వాళ్ళ పువ్వు గుర్తోడు చేసిన లేడు, కారు గుర్తోడు చేసిన లేడు। వాళ్ళ పొలాలకు చదువులు, వాళ్ళ వైద్యం, ఇండ్లు లేని వాళ్ళకి ఇండ్లు, పీడాదేమని అయితే ఆ కుటుంబాన్ని ఆదుకోవద్దే। తెలంగాణ రాకముందే 1,00,000 రూపాయలు ఇచ్చిండు పాపం కాంగ్రెస్ వాళ్ళు। ఇటు తెలంగాణ వచ్చినాక 5 ఇస్తా అని చెప్పిండు, 5 లేదు 1 లేదు, ఆయన కథ చేసిండు। నీ వాళ్ళు చెప్తున్నా నేను, మా గల్ఫ్ కార్మికులకు ఎవరికి సమస్య వచ్చినా ఆపద వచ్చినా అండగా నిలబడబోయేది కాంగ్రెస్ పార్టీ అని చెప్పి అంటున్నాను। దయచేసి మమ్మల్ని ఆదరించండి అబ్బా।